అతడు నాకు కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఆమె నా మెసేజ్కి కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. అతడు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం డిడెంట్ ఈవెన్ను ఉపయోగిస్తాం. కనీసం అది కూడా చేయలేదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు డిడెంట్ ఈవెన్ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ డిడెంట్ ఈవెన్ ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్. అతడు నాకు కనీసం ఫోన్ కూడా చేయలేదు. అతడు నాకు కనీసం ఫోన్ కూడా చేయలేదు. He didn't even call me. He didn't even call me. ఆమె నా మెసేజ్కి కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. ఆమె నా మెసేజ్కి కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. She didn't even reply to my message. She didn't even reply to my message. అతడు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. అతడు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. He didn't even say sorry. He didn't even say sorry. అతడు కనీసం లోపలికి కూడా రాలేదు. అతడు కనీసం లోపలికి కూడా రాలేదు. He didn't even come inside. He didn't even come inside. ఆమె నా వైపు కనీసం చూడలేదు కూడా. ఆమె నా వైపు కనీసం చూడలేదు కూడా. She didn't even look at me. She didn't even look at me. నేను దానిని కనీసం తాకలేదు కూడా. నేను దానిని కనీసం తాకలేదు కూడా. I didn't even touch it. I didn't even touch it. మాకు దాని గురించి కనీసం తెలియలేదు కూడా. మాకు దాని గురించి కనీసం తెలియలేదు కూడా. We didn't even know about it. We didn't even know about it. వారు కనీసం ప్రయత్నించలేదు కూడా. వారు కనీసం ప్రయత్నించలేదు కూడా. They didn't even try. They didn't even try. నేను నీ ఫోన్ను కనీసం ముట్టుకోలేదు కూడా. నేను నీ ఫోన్ను కనీసం ముట్టుకోలేదు కూడా. I didn't even touch your phone. I didn't even touch your phone. ఆమె కనీసం నీళ్లు కూడా త్రాగలేదు. ఆమె కనీసం నీళ్లు కూడా త్రాగలేదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.